చికెన్ ఎక్కువ వేసారు కదా, అందుకని బాగా చెప్పారు కదా. బాయ్స్ బాయ్స్ ఆర్ యు రెడీ? వీళ్ళకి కూడా సాంబార్ ఎక్కువైంది. వెనకాల ఉన్న పిల్లలకి ఏమీ రాలేదు అనుకుంటా, ఏమీ చేయటంలా. బాయ్స్ చేద్దామా? ఏమన్నా అలా కూర్చున్నారు, కాస్త చెప్పరాదండి. ఓకే రెడీ, 1 2 3. బాయ్స్ ఆర్ యు రెడీ? వెనకాల ఉన్న పిల్లలందరూ కూడా సిగ్గుపడుతున్నారు. ఓకే గుడ్. పిల్లలు ఇందులో ఏమి లేదు, ఒకసారి కానుకేద్దాము. గుడ్. మీరు సండే మాత్రం కానుక ఇప్పుడొద్దు, ఓకే? అందుకని ఇప్పుడు డిలైట్ వేస్తుంది కానుక. డిలైట్ కానుకేస్తావా? రెడీయేనా? అబ్బా చూసావా, కానుక నాకు రీటర్న్ రెడీగా ఉంది డిలైట్. ఓకే అబ్బా, డిలైట్ కానుకేనా ఒకసారి ఎస్ఏ స్టాప్. బైబిల్ గ్రంథంలో ఒక అతను శ్రేష్టమైన కానుక ఇచ్చారు. ఎవరు అతను చెప్పండి? ఎవరు చెప్పారు ఇక్కడ? టీచర్. అక్క అన్నీ మీరు చెబుతున్నారు అక్క. ఓకే హేబేల్ ఓకేనా? గుడ్. హేబేలు యేసయ్యకు చాలా మంచి కానుక ఇచ్చారు కదా, శ్రేష్టమైన కానుక ఇచ్చారు. ఇప్పుడు డిలైట్ అక్క ఇచ్చే కానుక ఎలా ఉందో ఒకసారి చూద్దామా? డిలైట్ చూపించోసారి. వావ్ అబ్బా న్యూ 10. పిల్లలు మనం యేసయ్యకు మంచి కానుక ఇవ్వాలి, అవునే కదా? కొంతమంది నలిగిపోయినవి, చిరిగిపోయినవి, కంపు కొట్టాడు, అయ్యని ఏసై తీసుకున్నాడా? చిప్పా నీ డబ్బులు నాకు ఎవరు అవసరం లేదంటాడు కదా. పిల్లలు ఏసైకి మనం మంచి కానుక ఇవ్వాలన్నమాట. ఏ బాయ్ ఓకే ఓకేనన్నా కానుక ఏసై స్టాప్. పిల్లలు ఏసైకి మనం కానుక ఇచ్చేటప్పుడు మనం ఇంకొక పని కూడా చేయాలి. ఏం పని చెప్పండి? గుండురా ఏం మీటింగ్ పెట్టావు అక్కడ? డాక్టర్ మీటింగ్ ఏంటేమన్నా? పురుషుల డాక్టర్ మీటింగ్ కొత్తగా వస్తుందంట, అదేమన్నా లేదుగా. ఓకే పిల్లలు చూద్దాం. ఏసైకు మనం కానుక ఇచ్చేటప్పుడు ఎలా కూడా చెప్పండి? సంతోషంగా, నాన్న ఆనందంగా ఇవ్వాలన్నమాట, ఓకేనా? అంతేగాని 10 రూపాయలు వేస్తున్నాను ఏసైకు, 10 రూపాయలు సాయంత్రం ఉంటే 2 కోడిగుడ్లు వచ్చాయి అని అలా కొనుక్కుంటూ సనుకుంటూ ఏసైకి మనం కానుక ఇవ్వకూడదు, ఓకేనా? సంతోషంగా ఆనందంగా హృదయపూర్వకంగా ఇవ్వాలి. డిలైట్ సంతోషంగా ఇస్తున్నావా? నవ్వ సరే సంతోషంగా ఇస్తున్నావా? ఓకే పిల్లలు, ఇందులో అయితే ఏం లేదు. ఓకే కానుకేసానా? గుడ్ వేసాయి. అమ్మాయా ఓకే అక్క 10 రూపీస్ కానుక ఇచ్చింది, ఇది నాకు. పిల్లలు కానుకేసాక పాస్టర్ గారు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు పిల్లలు చెప్పండి? నాన్న విక్టర్ పాల్ ఏం చేస్తారు? చెప్పండి, నన్ను సిగ్గుపడతాను పెళ్ళికొడుకు లాగానే. ఆయన ప్రార్థన చేస్తారు, ఓకేనా? పిల్లలు కానుకేసాక పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఓకేనా? ఇప్పుడు నేను దేనికోసం ప్రార్థన చేస్తున్నాను, మీరు ఎవరు కళ్ళు మూసుకోవద్దు. మళ్ళీ కళ్ళు మూసుకుంటా అన్న ఇందులో ఓకే 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 పిల్లలు, ఇప్పుడు డిలైట్ అక్క ఇచ్చిన కానుక 10 రూపాయలు. ఇప్పుడు ఏసై ఎంత ఇవ్వాలి అక్కకి? ఎంత ఇస్తాడు? 20. ఎవరు చెప్పారు 100 ఎవరు? అబ్బా నీకు లెక్కలు బాగా వచ్చానా? సూపర్ అన్న నువ్వు. ఓకే గుడ్. అవును పిల్లలు, మనం ఏసైకి జస్ట్ 10 రూపాయలు ఇస్తే చాలు, ఏసై మనకు 100 రూపీస్ ఇస్తాడంట. అబ్బా చూద్దాం. అక్క కానుక మంచిదైతే ఏసై అక్కకు 100 రూపీస్ ఇస్తాడు. చెడ్డదనుకోండి తీసుకా నీ 10 ఎవడ కావాలి, పెద్ద ఇచ్చావు కొనుక్కుంటా సనుక్కుంటా అని ఏదో చెబుతాడు కదా. ఓకే అక్క కానుక మంచిదో జుడిదో అప్పుడు ఒకసారి చూద్దామో చూడనా? ఓకే అక్క తీయక్క ఒకసారి. అబ్బా మీకు స్మెల్ వస్తుందా? రావట్లేదా? ఓకే సార్ చూద్దాం. అబ్బా ఏసై తయారు చేశాడు కదా, ఏదో మంచి స్మెల్ వస్తుంది. మీకు వస్తుందా అసలు? మీ ముక్కులు పని చేయట్లా, కూలింగ్ వాటర్ తాగి ఓకే చూద్దాం. అబ్బా మీకు విశ్వాసం ఉందా ఏసై చేస్తాడని? ఉందా లేదా? ఏసై ఇస్తాడని విశ్వాసం ఉండదు. మనకి విశ్వాసం ఉండాలి అద్భుతం జరగాలంటే. నీకుందా విశ్వాసం? ఓకే మీకుందా? ఓకే అక్క మీకుందా? ఉందా లేదా? డౌట్ చెబుతున్నారు ఎందుకు వచ్చిన కావాలి. ఓకే చూద్దాం పిల్లలు, యేసయ్యా అద్భుతం చేసేలేదు. ఒకసారి చూద్దాం. ఒకసారి వచ్చిందంటారా? ఏసీ గట్టి లాంచకూడదు పిల్లలు. ఓకే ఇప్పుడు ఇచ్చిన ఒకసారి చూపించిన సరే 100. ఇప్పుడు ఇచ్చిన 10 రూపీస్ ఎవరు చెప్పండి? ఫర్ మీ, నాకు. వా గట్టి లాంచకూడదా?
హలో హలో పిల్లలు, గట్టిగా లాపుకొండి భయ్యా. హలో హలో పిల్లలు, భలే భలే పిల్లలు, మంచి మంచి పిల్లలు, బంగారు పిల్లలు, యేసయ్య పిల్లలు, పరలోక పిల్లలు, మంచి పిల్లలు పిల్లలు. అందుకని పిల్లలు యేసయ్యకు మనం ఏం చేయాలి చెప్పండి? కానుక ఇవ్వాలి. ఓకేనా? 10 రూపాయలు ఇస్తే యేసయ్య మనకి ఎంత ఇచ్చాడు చెప్పండి? 100 రూపీస్ ఇచ్చాడు. 100 ఇస్తే 1000. అబ్బా, 1000 ఇస్తే లెక్కలు రావు నీకు. ఎంత? 10,000. 10,000 ఇస్తే యేసయ్యకు 1 lakh. 1 lakh ఎంతమందికి కావాలి? 1 lakh. 1 lakh. అక్క నీకు వద్దా? ఖర్చులు లేవు ఇంట్లో, ఏమి ఫీజులు కట్టవా పిల్లలకి? 1 lakh ఎంతమంది కావాలి? ముందు 10,000 వేయండి. 10,000 వేయండి. అబ్బా, 10,000 ఇవ్వరు కానీ లక్షలు అయితే కావాలా? హలో పిల్లలు, బాగా ఉంది తెలివి. ఓకే గుడ్. పిల్లలు ఇది చూద్దాం ఒకసారి. ఓకే, ఇదేం చెప్పండి? తాడుతో ఏం చేస్తారు? ఏం చేస్తారు? లీటర్ బాల్ తాడుతో ఏం చేస్తారు? ఏం కడతారయ్యా? ఓహో, బాగానే ఉంది. ఏం చేస్తారు తాడుతో? ఏం చేస్తారు? కడతారు కదా. ఏం కడతారు? పుల్ల కడతారు, తర్వాత బట్టలు ఆరేస్తారు, ఇంకేం చేస్తారు? చాలా చాలా కట్టేస్తారు కదా, చేతులు కట్టేస్తారు చాలా. ఓకే, అదంతా అనవసరం తాడు గురించి. ఇప్పుడు పైన ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. కింద ఎవరు ఉన్నాం? మనం ఉన్నాం. మనము యేసయ్యకు ప్రార్థన చేస్తూ ఉండాలి కదా. చేసాం కదా మార్నింగ్ ప్రార్థన, ఇందాక కూడా చేసాం కదా. మన ప్రార్థన యేసయ్య దగ్గర కంట అలాగెళ్తుందంట, ధూపం లాగెళ్తుందంట. ఎలా చెప్పండి? అలాగెళ్తుంది. అప్పుడు యేసయ్య మనకు కావాల్సిన ఇస్తూ ఉంటారు. మనం చేస్తూ ఉంటాం, యేసయ్య ఇస్తూ ఉంటాడు. మనం చేస్తూ ఉంటాం, యేసయ్య ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు? మనము యేసయ్య మంచి రిలేషన్ గట్టిగా ఉన్నప్పుడు కదా, బాగున్నప్పుడు. కాని పిల్లలు మనము యేసయ్య కలిసి ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు? మన పక్కింటి వాళ్ళకా? సాతానికి. అవును, సాతానికి అసలు ఇష్టం ఉండదు కదా. వీళ్ళిద్దరిని ఎలాగైనా ఎడదీయాలి. ఎవరిని? మనల్ని, యేసయ్యని ఎడదీయాలని సాతాను ఏం చేస్తాడు? మనల్ని ఏదో ఒక పాపంలో పడేసి నాన్న యేసయ్యకు మనకు ఉన్నటువంటి రిలేషన్ను ఏం చెప్పండి? ఏం చేస్తాడు? కట్ చేస్తాడన్నమాట పిల్లలు, కట్ చేస్తాడు. ఒకసారి చూద్దాము. ఓకే గుడ్. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ థాడ్ కట్ చేద్దాం. ఓకే గుడ్. అక్క కట్ చేస్తావా? వచ్చా కట్ చేయటం? ఓ బాబురే, కట్ అయిపోయింది. ఓకే పిల్లలు, ఇప్పుడు కట్ అయిన దాన్ని నేను మరలా ఏం చేసి చెప్పండి? ముడేస్తున్నాను. ఓకే గుడ్. ముడేటి వచ్చు కదా. అబ్బా, ఓకే, సెంటర్ రావాలని అలా కట్ చేశాను అనమాట. ఓకే గుడ్. ఓకే పిల్లలు, ఇప్పుడు చూద్దాం. పైన యేసయ్య ఉన్నారు, కింద మనం ఉన్నాం. సాతాను మనల్ని పాపములు పడేసింది. అంటే అబద్ధం కావచ్చు, దొంగతనం కావచ్చు, మోసం కావచ్చు, నరహత్య కావచ్చు, కార్తీక దీపం కావచ్చు కదా. ఏదో ఒక పాపంలో సాతాను మనల్ని పడేసింది అనమాట. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. అప్పుడు యేసయ్యతో మనకు ఒక అర్జెంట్ అవసరం వచ్చింది. అమ్మో, సాయంత్రం నేను బయటికి వెళ్తాను, యేసయ్య నన్ను కాపాడాలి, లేకపోతే జ్వరం వచ్చింది స్వస్థపరచాలి అని ప్రార్థన చేస్తుంటాం. యేసయ్య నన్ను స్వస్థపరచండి, యేసయ్య ప్లీజ్, యేసయ్య స్తోత్రం 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 స్తోత్రం. ఇల్లే ప్రార్థన యేసయ్య దగ్గరికి వెళ్తా. మళ్ళీ ప్రార్థన చేద్దాం. యేసయ్య స్వస్థపరచండి, యేసయ్య ప్లీజ్, యేసయ్య ప్లీజ్, యేసయ్య స్తోత్రం 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 స్తోత్రం. ఎందుకని? దేవునికి మనకి మధ్యలో పాపం అడ్డుగా ఉంది. అందుకని పిల్లలు యేసయ్య చెబుతున్నాడు, మన హృదయంలో పాపమును లక్ష్యం చేసిన యెడల దేవుడు మన మనవి ఆలకింపకపోవును. అవును, మన హృదయంలో పాపం పెట్టుకొని నువ్వెంత ప్రార్థన చేసినా అది వ్యర్థం, ఎన్ని డబ్బులు ఇచ్చినా వ్యర్థం, ఎంత ఉపవాసం ఉన్నా వ్యర్థం కదా. మొట్టమొదటి మనం ఏం చేయాలి? ఈ పాపాన్ని తీసేయమని యేసయ్యని అడగాలి. యేసయ్యా ప్లీజ్, యేసయ్యా అనుకోకోకుండా పొరపాటున ఏదో బుద్ధి తక్కువై పాపం చేసేది యేసయ్యా కదా, నన్ను క్షమించండి యేసయ్యా ప్లీజ్, యేసయ్యా ఒకసారి, యేసయ్యా ఒకసారి, యేసయ్యా ఒకసారి, యేసయ్యా ప్లీజ్, యేసయ్యా మళ్ళీ చేయను యేసయ్యా ప్లీజ్, యేసయ్యా అని పిల్లలు మనం యేసయ్య పాదాలు పట్టుకుంటే యేసయ్య క్షమిస్తాడు లేదా? గ్యారంటీ క్షమిస్తాడు. ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు కదా, మన పాపాన్ని కడిగేసే దేవుడు. ఓకేనా? అవునే కదా. ఒకసారి పిల్లలు యేసే పాపాలను ఎందుకు కడిగేసి చెప్పండి? రక్తము
యేసయ్య తన యొక్క పాపాలను ఇటు వచ్చాయి, యేసయ్య తన యొక్క పాపాలను రక్తంతో కడిగి వేస్తాడు. అవునా కదా? కడిగేస్తా లేదా? అయ్యా పిల్లలు చూసారా, లోపల ఉండి ప్రార్థన చేస్తూ 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 యేసయ్యా క్షమించండి, యేసయ్యా ప్లీజ్, యేసయ్యా ప్లీజ్, యేసయ్యా ప్లీజ్, యేసయ్యా ఇంకొంత పైన పెట్టి కనిపించట్లేదు బ్యాక్ వాళ్ళకి, ప్లీజ్ యేసయ్యా ప్లీజ్, యేసయ్యా క్షమించండి యేసయ్యా అని పిల్లలు మనం యేసయ్యని కానీ క్షమాపణ అడిగితే ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండాలి పిల్లలు. అప్పుడు యేసయ్య మన దగ్గరికి వస్తాడు, వచ్చేసి ఒక్కసారి వా గట్టి రాజుకోవడం సరే. అబ్బా పిల్లలు ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేద్దాం. ప్రార్థన యేసయ్య దగ్గరికి వెళ్తుంది, యేసయ్య మనకి ఇస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. గట్టి క్లాప్స్ కొడదాం. హలో హలో పిల్లలు, భలే భలే పిల్లలు, మంచి మంచి పిల్లలు, బంగారు పిల్లలు, యేసయ్య పిల్లలు, ఓహో పిల్లలు, ఓహో పిల్లలు. గుండురా నువ్వురా, నువ్వే గుండు అతను నువ్వురా ఓకే రా, గుడ్. హలో పిల్లలు, పిల్లలు ఓకేనా, గుడ్. ఇప్పుడు మన దగ్గరికి ఒక తమ్ముడు వచ్చాడు. ఏం పేరు నాన్న నీ పేరు? అనిల్ థామస్. వావ్, మరి బయట పెట్టావేంటి వీటిని? లాగట్లేదు, ఎవరో లాగుతున్నారా? ఓకే పర్లేదు, ఉంచుకో. ఓకే గుడ్. పిల్లలు సాతాను మన దగ్గరికి వస్తాడు కదా, మనల్ని పాపం చేయమని సాతాను ముందు మనకేం చేస్తా చెప్పండి? ప్రేరణ ఇస్తాడు. ప్రేరణ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఆ ప్రేరణ ఎక్కడ వస్తుంది చెప్పండి? ఇక్కడ వస్తుంది కదా. అవును, ఇక్కడ ప్రేరణ వస్తుంది. ప్రాక్టికల్ మనం చేయటం అది మనం అంగీకరిస్తామా అంగీకరించమా అన్నది అది మన ఇష్టం అనమాట. ఇప్పుడు సాతాను ఇదిగో ఇక్కడ థామస్ దగ్గరికి ఇలాగ వచ్చేస్తాడు కదా. క్యాప్ రూపంలో సాతాను వచ్చాడు. ఎందుకని? ఇతనికి చాలా చెడ్డ ఆలోచనలు కదా. ఇదిగో మమ్మీ లేరు, డాడీ లేరు కదా, ఇప్పుడు నువ్వు మొబైల్ ఫోన్ చూడు, ఇప్పుడు నువ్వు అబద్ధాలు ఆడు, నువ్వు దొంగతనం చేయి అని సాతాను ఇక్కడ ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు కదా. ఎప్పుడైతే సాతాను మన మనసులోకి వచ్చాడో అప్పుడే అదే మనసుతో మనం సాతాన్ని తరిమికొట్ట సాతాను పా అనేసి అన్నది అంతే. సాతాను తుర్రుమండిపోతాడు. ఓకేనా? యేసు రక్తం జయం చెప్పంగానే సాతాను తుర్రుమండిపోతాడు. థామస్ నువ్వేం చేయాలంటే పొట్ట ఇలా వంచుకోకుండా ఓకేనా, ఇలాగ 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 అప్పుడు సాతాను పారిపోతాడు. ఓకేనా? గుడ్. రెడీ, 1 2 3. యేసు రక్తం విజయం, యేసు రక్తం విజయం, యేసు రక్తం విజయం. ఓ గట్టి క్లాప్స్ కొడదాం. అవును పిల్లలు, పాపం మొదట్లో చిన్నగానే ఉన్నది. ఆ చిన్నప్పుడు దాన్ని తుంచేయాలంతే. దానికన్నా పెరనిచ్చామా కదా, ప్లేస్ మనం కూడా ఉండదు అనమాట. అంత భయంకరంగా ఉంటుంది. అయినా కానీ సాతాను ఊరుకుంటాడా? ఎలాగైనా సరే థామస్ని పడేయాలని కదా, మళ్ళీ సాతాన్ని దగ్గరికి వస్తాడు కదా. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అప్పుడు కూడా యేసు రక్తం జయం చెప్పాలి. చూశారు పిల్లలు? అవును, సాతాను చాలా భయంకరుడు. మళ్ళీ వస్తాడు నీ దగ్గరికి కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు థామస్, మళ్ళీ యేసు రక్తం జయం చెబుదాం. యేసు రక్తం ఇచ్చాం, యేసు రక్తం ఇచ్చాం. వా గట్టిగా రాజుకూడదా? అవును పిల్లలు, అయినా సాతాను ఊరుకుంటాడా? లే ఊరుకోడు. మళ్ళీ వస్తాడనమాట. మళ్ళీ వచ్చి థామస్ని ఎలాగైనా సరే ఏం చేయాలి? థామస్ మీదకి మంచి నింద తీసుకురావాలి, అవమానం తీసుకురావాలి కదా అనేసి సాతాను మరలా థామస్ దగ్గరికి వస్తాడు. బాబరే చూసారా, వాడు మెల్లిమెల్లిగా డోస్ పెంచుతూ ఉంటాడు. అవును కదా. ఇప్పుడు థామస్ మరలా ప్రార్థన చేయాలి. ఏం చేస్తున్నావు? ఓకే, మరలా యేసు రక్తం జయం చెప్పు. యేసు రక్తం ఇచ్చాం, యేసు రక్తం ఇచ్చాం, యేసు రక్తం ఇచ్చాం. గట్టిగా యేసు రక్తం ఇచ్చాం, యేసు రక్తం ఇచ్చాం, యేసు రక్తం ఇచ్చాం. ఇంకా గట్టిగా ఫాస్ట్గా యేసు రక్తం ఇచ్చాం, యేసు రక్తం ఇచ్చాం. ఇంకా ఫాస్ట్గా యేసు రక్తం ఇచ్చాం, యేసు రక్తం ఇచ్చాం. యేసు చెప్పండి, యేసు రక్తం ఇచ్చాం, యేసు రక్తం ఇచ్చాం, యేసు రక్తం ఇచ్చాం, యేసు రక్తం ఇచ్చాం. ఫాస్ట్గా యేసు రక్తం ఇచ్చాం, యేసు రక్తం. అమ్మా ఈయనకి శక్తి సరిపోవట్లా. ఇంకా వచ్చే ఎవరైనా పెద్ద పిల్లలు ఒకరు వచ్చేయండి. ఓకే గుడ్, ఒకరు వచ్చేయండి త్వరగా. ఓకే రెడీ. ఓకే, నువ్వు ఒక ఉపవాసం ప్రార్థన చేయాలి నాన్న థామస్. ఉపవాసం ప్రార్థన చేయాలి. స్పిరిట్ ఇలా వచ్చేసినట్టు అటు వెళ్ళిపో. ఓకే పిల్లలు, సాతాను మరలా మన దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళిపో కూర్చో. వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఓకేనా? పొట్టంచుకోకుండా తలంపులతో సాతాన్ని తరిమి కొట్టాలన్నమాట. రెడీ, 1 2 3. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. ఏమి చెప్పి తిని నువ్వేమి చేసేదివి? ఏమి ఇలాగా ప్రవర్తించేదివి మానవ? ఇలాగన్నావు కదా.
ఓకే ఓకే గుడ్. పొట్ట ఉంచుకోకుండా సాతాన్ని తరిమి కొట్టాలి. రెడీ 1 2 3. ఏసు రక్తం విజయం, ఏసు రక్తం విజయం, ఏసు రక్తమే గట్టిగా, ఏసు రక్తం విజయం, ఏసు రక్తం విజయం, వెరీ గుడ్. గట్టిగా లాభసగొడదాం. అయిన పిల్లలు సాతాను ఒప్పుకుంటాడా? లేదు. ఇంకా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరిని తీసుకొచ్చేసి, నీ పేరు నాన్న ఆకాష్ని ఎలాగైనా సరే ఈ రోజున ఆకాష్ని నా బిడ్డగా చేసుకోవాలి, నా ఫ్రెండ్గా చేసుకోవాలి, ఆకాష్ అంటే నాకు చాలా ఇష్టం కదా అని సాతాను మరలా వస్తాడు. హాయ్ ఆకాష్, బాగున్నావు ఆకాష్, బాగున్నావు అని పిల్లలు చూసారా, సాతాను వస్తాడన్నమాట. ఒకసారి ఓపెన్ కరో. బాబరే, చూసారు పిల్లలు ఎంత భయంకరంగా ఉన్నాడు. అయ్య బాబరే, ఆకాష్ బాబు ఏం చేస్తాను? అరే, సాతాను మన దగ్గరికి ఈ విధంగా వస్తాడు కదా, భయంకరంగా శోధనలు మనకు తీసుకొస్తూ ఉంటాడు. అయినా కానీ సరే పిల్లలు మనం వాటికి భయపడుకోకుండా ప్రార్థనలో ఉండాలి. ఆకాష్ చూసారా, సాతాను ఎంత భయంకరుడు అంటే బాబరే, చాలా చాలా భయంకరుడు. ఒకసారి మనం ఇటువంటి పెద్ద పెద్ద శోధనలు వచ్చినప్పుడు మనం ప్రార్థన బాబరే, చూసారు పిల్లలు సాతాను ఎంత భయంకరుడు. అవును కదా, ఆ పిల్లలు ఈ విధంగా సాతాను మన దగ్గరకు వస్తాడు. అప్పుడు వెంటనే ఈ సాతాను ఆలోచన పెద్ద శోధనలాగా ఉంది అని మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి తప్పకోకుండా. ఒకసారి సాతాను తరిమి కొడదాం. ఏసు రక్తం జయం చెబుదామా? ఏసు రక్తమే జయం చెప్పండి. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం గట్టిగా. ఏసు రక్తమే జయం, 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 ఏసు రక్తమే జయం. అయ్య బాబరే, పాటల ఎందుకని చెప్పండి, మన స్ట్రెంత్ సరిపోట్ల పిల్లలు కదా. అప్పుడు కదా మన ప్రార్థన చేద్దామంటే కుటుంబం మొత్తం కలిసి ప్రార్థన చేస్తే సాతాను గట్టి గ్లాస్ కొడదా. హలో పిల్లలు, ఒకసారి రా తమ్ముడు రా. ఓకే గుడ్. రా వికాస్ రా. ఓకే గుడ్. పిల్లలు ఇదేంటి చెప్పండి, ఇదేంటి చెప్పండి? హార్టా ఏంటిది ఇది? ఇక్కడ ఎవడు అంటున్నాడు, ఏంటిది ఇది? ఏంటిది? లవ్ సింబలా? ఓకే, ఏంటి చెప్పండి? హార్ట్. ఓకేనా, ఇది హార్ట్ అనమాట పిల్లలు. ఈ హార్ట్ని కదా, ఈ హార్ట్ని మనం చెప్పుకున్నాం కదా మార్నింగ్. గుడ్. ఈ హార్ట్ని పిల్లలు సాతాను బంధించేస్తారన్నమాట కదా. దేనితోనూ ఇందాక మనం చెప్పుకొని చూడ, అబద్ధాలతోనూ నాన్న ఇలాగ మెల్లేసుకో చేతికి. ఓకేనా, ఇలా ఒక దేనితోనూ అబద్ధాలతోనూ దొంగతనాలతోనూ మోసాలతోనూ అనేకమైన వాటితో సాతాను మన హృదయాన్ని ఇలాగా గట్టిగా బంధించేస్తాడు. ఈ తాడు ఇక్కడే ఉండుద్ది, ఈ తాడు ఇక్కడే ఉండుద్ది. ఎవరైతే దేన్ని రిలీజ్ చేస్తారో వాళ్ళకి మా చైల్డ్ విజన్ తరపు నుంచి ఎంతన్నా 500 రూపీస్ గిఫ్ట్. వా అబ్బా, గట్టి గ్లాస్ కొడరా. ఓకే, ఇందాక 1,00,000 రూపాయలు అడిగారు కదా, 1,00,000 వద్దులే, 500 ఇస్తాను చాలు. వాళ్ళకి 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. తమ్ముడు రా వచ్చే వెళ్తారుగా. అది తమ్ముడికి 500 చాలా అవసరం ఉన్నట్టు ఉంది కదా. ఏం అవసరం ఒకసారి చూద్దాం. ఓకే గుడ్. పిల్లలు తమ్ముడు రా. ఓకే, ఏం పేరు నీ పేరు? ఏంటి ఇంత ఎత్తున్నా నాయన, మీసాలు కూడా రాలేదు బాబురే. ఓకే గుడ్. ఆ తాడు అక్కడే ఉంటుంది, ఈ తాడు ఇక్కడే ఉంటుంది. ఈ హార్ట్ ఇలా బంధించబడింది. కొద్ది లూజ్ వదలు నాన్న, కొద్ది ఈ హార్ట్ ఇలా ఉంటుంది. నువ్వు కనుక దేన్ని ఓపెన్ చేసి 20 సెకండ్స్ సరిపోతే ఇంకా కావాలా? 20 సెకండ్స్ టైం కనుక నువ్వు ఇస్తే నీకు మా యొక్క 500 ఇప్పుడు ఇవ్వను. అమ్మ బాబురే, అబ్బా పైన పెడుతున్నాను. 500 రూపీస్ గిఫ్ట్. అబ్బా నిజం, అబద్ధం కాదు. ఓకే గుడ్. రెడీ? అక్కలకైతే అది రెడీ. ఓకే, లూజ్గా ఉంటుంది కొద్దిగా. రెడీ? కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. రెడీ? 1 2 3 4 చెప్పండి. 6 7 8 9 10 చెప్పండి త్వరగా. 12 13 14 15 వదిలే 18 19 20
అబ్బా జస్ట్ మిస్. అవును, నేను స్టార్టింగ్లో అనుకున్నాను ఇలాగే సలా తిప్పి పడిపోయింది అనుకున్నా. అబ్బా బాబరి, అమ్మ నా 500 సేపు. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, గుడ్ గుడ్. ఇంకెవరు వస్తారు? మీరు డబ్బులు ఇస్తే మీరందరూ ఏం చేస్తారు నాకు తెలుసు. మీరు అందరూ ఐస్ క్రీములు తింటారు. ఐస్ క్రీమ్ తింటే జలుబు వచ్చింది. ఓకే, నువ్వు మీకు వద్దు. ఓకే, పెద్ద పిల్లలు ఎవరు? జోయల్ ప్రకాష్ ఎక్కడున్నాడు? జోయల్ రా, ఒకసారి రా. అన్న వస్తున్నాడు, క్లాప్స్ కొడదాము. వీరుడు, ధీరుడు, బలసూర్యుడు వచ్చేస్తున్నాడా? గట్టిగా కొడదాం. సూపర్. హలో పిల్లలు. అబ్బా ఓకే ఓకే. వెళ్ళిన తర్వాత నీ పని ఉంది అన్నాడు. అన్నాడు నువ్వు ఆ పేరు చెబుతావా? నువ్వు నన్ను బుక్ చేద్దావు. తమ్ముడు దా, ఓకేనా? ఆ హార్ట్ అక్కడ ఉంది, కట్ట ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఓకేనా? దీన్ని రిలీజ్ చేయాలి, ఓకేనా? జోయల్ అన్నకి ఎక్కువ ఇద్దాం. ఎంత ఇద్దాము? 1000. సార్ నేను ఒక 100, నేను ఒక 500, మీరు ఒక 500. ఓకే, 1000. ఓకే, గుడ్ గుడ్. రెడీ రెడీ రెడీ. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 19 20. ఏంటి 18 అలా 18 19 20. అయ్యో కంగారులో 18 బదులు 20 చెప్పేసా. 500 అమ్మ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎవరు? రాహుల్. ఓకే ఓకే, రాహుల్ రావాలి. రాహుల్ అన్న వస్తున్నావా, వెళ్ళిపోతున్నావా? ఓకే, రాహుల్ రావాలి, రాహుల్ కావాలి, రాహుల్ పాడాలి, రాహుల్ చేయాలి. రెడీ. గుడ్ గుడ్. రాహుల్ ఏంటి క్రాఫ్ భలే చిత్రంగా ఉంది. బాగుంది. క్యాప్ పెట్టుకున్నట్టు ఉంది. ఓకే, ఏం చదువుతున్నావు? డిప్లొమా అయిపోయింది. డిప్లొమా ఇలాగైపోయింది. ఇది ఈజీగా. ఓకే, గుడ్. నీ స్వెటర్స్ బాగున్నాయి, నీ హెయిర్ స్టైల్ బాగుంది. ఓకే, ఓ అబ్బా సూపర్. రెడీ. ఓకే, ఇది ఎక్కడే ఉంటుంది, ఓపెన్ చేయాలి. 20 seconds, ఓకేనా? గుడ్. 500. 1000 అన్న కూడా 1 minute. 1 minute అంటే ఎంత? 60. వాంబో దేవుడు. అమ్మా 1 minute. సార్ 30 seconds. ఓకే, ఆఫ్. ఓకే, నీ కోరిక మేరకు, ప్రేక్షకుల కోరిక మేరకు, ఓకేనా? 1 minute, ఓకేనా? రెడీనా? డీల్ ఓకే? రెడీ? 1. ఓకే, రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 3 4 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. వచ్చేసింది అనుకున్నా, మధ్యలో ఒక మిస్టేక్ చేసేసాడు. ఏంట్రా నువ్వు ఏం చేస్తా? నువ్వా? అమ్మవద్దు. గర్ల్స్ పేరు చేస్తావా? నీకు ఎవరైతే పెద్దల పేరా? నీకు బాగా ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ పేరు చెప్పేసి. యమునక్క. బాబురే, ఎక్కడుంది యమునక్క? అవునా? రాక అమ్మో లేదాకు రావాలి. లాస్ట్. ఓకే, నీకు లాస్ట్, అక్కతో లాస్ట్. ఓకే, అక్క రాక మీకు 2000 రూపాయలతో నాకు రాక అక్కతో లాస్ట్ ఇక, ఓకేనా? గుడ్. రెడీ. అమ్మో 2000 నా దగ్గర ఉన్నాయి. అక్క ఫోన్పే ఉందిగా మీకు? గూగుల్ పే, ఫోన్పే, ఇంకేంది పేటిఎం ఉంది. అమ్మ అన్నీ ఉన్నాయి అక్క దగ్గర. డబ్బు అక్క నీకు డబ్బులు వస్తే ఏం చేస్తారు? అది చిన్నపిల్ల చాక్లెట్. అవునా? ఓకే, మీకే చాక్లెట్లు అంట. రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. పట్టుకోక. రెడీ? 1 చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. పిల్లలు అయిపోయింది అక్క టైము. మీకు డబుల్ ఇచ్చాం, ట్రిపుల్ ఇచ్చాం. అమ్మ బాబరే చూశారు పిల్లలు. సాతాన్ ఏంటన్నా సాతాన్ని ఏనా సాతాను మన అక్క ఏంటి జుట్టు పిక్కుంటున్నావు? ఓకేనా? సాతాను మన హృదయాన్ని కనుక బంధిస్తే పిల్లలు నానా మన సొంతగా బయట రావటము చాలా కష్టం. అంతే, చాలా ఈజీ. గట్టి క్లాప్స్ కొడతాం సారి. క్లాప్స్ ఏం కొడతలేదు. వచ్చేసింది కదా, రాలేదా? రాలే. ఓకే సరే, మళ్ళీ అన్న ఎలా అన్న ఒకసారి. పిల్లలు అక్క ఏంటి అక్క అన్ని ముళ్ళేసి వెళ్ళే ఎక్కడుంది అక్క? అన్ని ముళ్ళేసే ఉండి అక్క బారు. ఏదో ఒక మూడు అంటే తీయగలుగుతాం, అన్ని ముళ్ళు ఎక్కడ తీస్తాం? ఓకే అక్క 3 ముళ్ళు కన్నా ఎక్కువ వేసేసింది. బాబరి. ఓకే పిల్లలు, యేసయ్య సాతాను మన హృదయాన్ని బంధిస్తే తీయటము ఇంకా గట్టిగా, ఇంకా గట్టి రాదు. ఓకే చాలు, తీగిపోద్ది. ఓకే పిల్లలు, ఇదిగో ఇది కావాలి నాన్న, ఇది కావాలి, ఇది కావాలి. ఓకేనా? ఇది కావాలి. ఓకేనా? ఇదేంటి చెప్పండి? యేసయ్య రక్తము కదా, ప్రతి పాపము నుండి కదా మనలను విడిపించును, పవిత్రులుగా చేయును కదా. సాతాను ఎటువంటి బంధకాలైనా సరే టపా 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 యేసయ్య విడుదల చేస్తారు. ఒకసారి చెబుదామా? యేసయ్య సాతాను నా హృదయాన్ని బంధించేసాడు. యేసయ్య ప్లీజ్ యేసయ్య విడిపించండి ప్రభువా, మరలా నేను పాప బంధకాల్లోకి వెళ్ళను ప్రభువా, ప్లీజ్ యేసయ్య అని పిల్లలు ఎప్పుడైతే మనం యేసయ్య దగ్గరికి వస్తామో, యేసయ్య కాలు పట్టుకుంటామో, యేసయ్య మనల్ని విడిపిస్తాడు కదా. ఎలాగంటే గట్టి క్లాస్ కొడతా పిల్లలు. హలో పిల్లలు, హలో పిల్లలు, అక్క మంచి పిల్లలు. అన్న నువ్వు ఎల్ సైడే కదా, దీన్ని బ్రేక్ చేసి వెళ్ళిపో. ఓకే గుడ్, రెడీ. 1 2 3. హలో పిల్లలు, భలే పిల్లలు, మంచి పిల్లలు. అక్క టైం అవుతుంది, పర్లేదా? ఓకే ఇది తీసుకెళ్ళి చూపించాలి. ఓకే నో ప్రాబ్లం. ఓకే ఎరగదు, ఎంత ప్రయత్నం చేసినారు. ఈ స్టీల్ది అందులో ఇతర డెలింగ్ చేయించా. ఒకసారి ఇంతకు ముందాక ఏముండదంటే ఉడుతుండేది, ఇట్లాగ ఒక బలవంతం పిలిస్తే ఎట్లాగన్నాడు, ఇరిగిపోయింది. అమ్మో ఇక్కడి నుంచి ఎలా కాదు, స్టీల్ది కావాలని స్టీల్ చేయించాను అనమాట. ఓకే పిల్లలు ఇక్కడ ఏముంది చెప్పండి? లా అబ్బా ఓకే కదా, గుడ్. తర్వాత లవ్, తర్వాత ఇంకేముంది చెప్పండి? తర్వాత ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? ఫన్. ఓకే తర్వాత ఏమొచ్చింది? ఫెయిత్. ఓకే గుడ్. తర్వాత ఏమొచ్చింది? బాబురే. ఓకే తర్వాత ఏమొచ్చింది? ఓ గాడ్. తర్వాత ఏమొచ్చింది? హెల్ప్. ఓకే తర్వాత ఏమొచ్చింది? జీసస్. ఓకే తర్వాత ఏమొచ్చింది? జాయ్. ఓకే తర్వాత ఏమొచ్చింది? లైఫ్. ఓకే గుడ్. బైబుల్. ఓకే ఓకే లవ్. ఓకే పిల్లలు కదా, నా దగ్గర 10 కార్డ్స్ ఉన్నాయి. ఓకే అన్నా ఓకే గుడ్. రెడీ? 1 2 3. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం 3 లెటర్స్ చూసాం కదా, అందులో 3 లెటర్స్ ఏమున్నాయి? జాయ్. ఓకే జాయ్ తీయాలి మనం. ఓకేనా? వాట్ నేను చెప్తున్నా జాయ్. ఓకేనా? జాయ్ అని మీరు కూడా తిద్దరు కానీ పిలుస్తా, ఎవరో పిలుస్తారో పిలుస్తా. జాయ్ అని తెద్దాము. ఓకేనా? రెడీ? జాయ్ స్పెల్లింగ్ చెప్పండి. జే, తర్వాత ఓ, తర్వాత వై. జాయ్ వచ్చేసిందే కదా. ఓకే తర్వాత లెటరు గాడ్. ఓకే గాడ్ తిద్దాం. ఓకే తర్వాత మీరే తిద్దరు కానీ. ఓకే జీ, ఓ, డి వచ్చిందా? ఓ గాడ్ వచ్చేసింది. ఓకే తర్వాత బైబిల్ తీయాలి. ఓకే రా నువ్వు రా. ఓకే రా.
ఏంటి తీసేదా? తీతా ఉండవు. ఓకే, బైబిల్. ఓకేనా, బైబిల్ తీయాలి. ఓకేనా, బైబిల్కి లెటర్స్ ఎన్ని? అది జుజ్జు అది కదా. ఓకే, బైబిల్ లెటర్స్ ఎన్ని? లెటర్స్ ఎన్ని? ఎలా చెప్పు? బి, మళ్ళీ చదువు. ఓకే, బిఐబిఎల్ఈ బైబిల్. ఓకే, గుడ్. ఎన్ని లెటర్స్ కౌంట్ చేయి. బి ఎదరికి పెట్టాలి, ఎదరు పెట్టాలి. బిఐబిఎల్ఈ బైబిల్. గట్టి క్లాస్ కొడదాం. వెరీ గుడ్. నువ్వు వెళ్ళిపో. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత లవ్ తీయాలి. జెరుసా ఎక్కడ? జెరుసా వెళ్ళిపోయింది ఇంటికి. ఓకే, నూడిల్స్ ఎక్కడ? అజయ్ అబ్బా ఎంత నవ్వు. ఓకే దా. హలో పిల్లలు, హలో పిల్లలు, త్వరగా. ఓకే గుడ్. ఏం తీయాలి మనం? లవ్ తీయాలి. లవ్కి లెటర్స్ ఎన్ని చెప్పవచ్చు నీకు? LOV. ఏంటిది? లవ్. ఓకే గుడ్. అంటే ప్రేమ, దేవుని ప్రేమ. ఓకేనా, LOV లవ్. ఓకే గుడ్, దేవుని ప్రేమ. లవ్ 4 లెటర్స్ కదా. LOVE లవ్. దేవులు తీసేవేంటగా నువ్వు లవ్ అని చెబుతుంటే? వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళావు? ఇలా పిలిచాను. ఓకే, మళ్ళీ తీద్దాం. ఓకేనా, అప్పుడు నేను చేస్తాను. ఏం చెప్పండి? LOVE వా గడి లాస్ట్ కొడతా. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. జరుషరా. గుడ్. ఒక్క నిమిషం. ఓకే హలో పిల్లలు, డూడిల్స్ గో వెళ్ళిపోయాక. బాయ్ అయిపోయింది. రేపు కలుద్దాం మళ్ళీ. ఓకే, త్వరగా టైం అయిపోతుంది. ఇంకా మోర్ చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. ఓకే గుడ్. త్వరగా జెరుసా. మనం ఇప్పుడు లైఫ్ చేద్దాం. ఏంటి చెప్పండి? లైఫ్ స్పెల్లింగ్స్ ఎన్ని? LIF లైఫ్. ఓకే, వెనక నుంచి ముందు పెడతా. ఓకే, LIFE లైఫ్. ఏమక్క డెబుల్ తీసావు? డెబుల్ వచ్చేసిందండి. ఓకేనా, డెబుల్ వచ్చేసింది కదా. అయ్యో, మళ్ళీ ఒకసారి తీద్దాం. ఓకేనా, గుడ్. ఒకసారి చదువుదామా? LIFE లైఫ్. వా గట్టి క్లాస్ కొడదా. ఓకే, వెరీ గుడ్. ఓకే గుడ్. ఇప్పుడు పెద్దవాళ్ళు. చుట్ట బుగ్గలు ఉన్నా, చక్కని కళ్ళున్నా, అందంగా కనిపించే. ఏం పేరు చెప్పండి? పాల్ విక్టర్. ఓకే, వచ్చేసాయి. గుడ్. హలో పిల్లలు, హలో పిల్లలు. నాతో ఎవరు మాట్లాడుతున్నా? వెళ్ళిపోతాను. ఇక వెళ్ళిపోనా? వెళ్ళిపోతాను నాకు. ఓకే గుడ్. ఓకే, ఏం చేయాలి? గాడ్ ఉంది. ఈ గాడ్ లెటర్స్ తీసి ఎదురు పెట్టాలి. ఓకేనా, గాడ్ రావాలి. ఎన్ని గాడ్ స్పెల్లింగ్స్ ఎన్ని? 3 GOD గాడ్. ఓకే గుడ్. పట్టుకెళ్ళాగా వెనకలు తీసి ఎదురు పెట్టాలి. ఓకేనా, జీ రాంగ్ తీవి కదా, కరెక్ట్గా తీస్తావు కదా. ఎప్పుడైనా తీసావా? ఓకే, జీ అయిపోయింది కదా. ఓ తర్వాత డి. ఓకే, పట్టుకో. డెవల్ తీసామండి. గాడ్ తీయమంటే అయ్యా ఎక్కడే ఉండు. పిల్లలు ఏం తీయాలి మనం? GOD గాడ్ తీయాలి కదా. చెప్పండి. GOD గాడ్. ఏమైంది? గాడ్ లేదు, అయిపోయిందా? ఏమైపోయింది? గాడ్ అయిపోయిందా? వెళ్ళిపోయిందా? మీరు నన్ను చూస్తున్నాక మరి చెప్పాలిగా నువ్వు. అటు చెప్పాలి కదా. ఏమొచ్చింది? ఫన్ వచ్చింది కదా. ఫన్నేనా? ఓకే, ఇప్పుడు ఫన్ తీయాలి మనం. ఓకే, ఫన్ కూడా అయిపోయిందా? ఓకే, తర్వాత అయితే గాడ్కి ఇంకో పేరే ఉంది. అంటే చెప్పండి. జీసస్. లెటర్ చెప్పు. జీసస్. JESUS. మంచి కూడా చెప్పొచ్చు కదా. JESUS అంతే కదా. ఇట్లా కాదు. జే మళ్ళీ ఈ అంటాం.
ఈ ఎస్ యు ఎస్ అంతే ఓకే JESUS ఓకే ఒకసారి ఎన్ని లెటర్స్ మొత్తం 5 లెటర్స్ కౌంట్ చేయి 1 చూడు 2 3 మళ్ళీ చూద్దాం 3 4 5 వా గట్టి గ్లాస్ కొడదాం పిల్లలు ఓకేనా గుడ్ ఇంకెన్ని చెప్పండి ఓకే ఉన్నాయి గట్టి గ్లాప్స్ కొడదాం హలో పిల్లలు మంచి పిల్లలు పిల్లలు అబ్బా టైం ఓకే ఫాస్ట్ ఓకే గుడ్ అక్క రాక నువ్వే రాక పిల్లలు ఇదేమి కనిపిస్తుందా మీకు విజయవాడ నుంచి మీది విజయవాడే కదా మధురా నగర్ అదే డీమార్ట్ నుంచి అక్కకి చాలా చించేయాలా దేంట్లో ఏమన్నా చూపించనా ఉన్నాయాక కనబడుతున్నాయా పిల్లలు ఓకే రే చాకరే కుదా ఓకే పిల్లలు ఓకేనా గుడ్ అక్కకి యేసయ్య ఏమైనా పంపించాడేమో చూద్దాం అక్క ప్రార్థన చేస్తుంటారు మీరు ప్రార్థన చేసుకొని యేసయ్య దగ్గర నుంచి మీరు పొందుకున్నారా చాలా ఏమైనా పెండింగ్ ఉన్నాయట బాబురే చాలా పెండింగ్ ఉన్నాయి అక్కకి యేసయ్య ఏమైనా పంపించాడని చూద్దాం ఒకసారి ఓకేనా గుడ్ ఓకే గుడ్ పిల్లలు మీరు నమ్ముతున్నారా యేసయ్య ఇస్తాడు ఎవరని నమ్ముతారా లేదా నమ్ముతున్నారు కదా యేసయ్య ఏమైనా ఇచ్చాడు లేదో చూద్దాం ఒకసారి మీరు విశ్వాసం లేదా అసలుకి ఉందా విశ్వాసం కొడుతున్నారు మీరు యేసయ్య చాలా ఉందా అమ్మో చాలా ఉంది చూద్దాం ఒకసారి ఓకే వచ్చేసింది గట్టి క్లాస్ కొడదాం అక్క మీకు నిరీక్షణ లేదు కదా ఏసీ ఎత్తాడని ఉందా అమ్మో 2 రింగులు పెట్టుకుంది అక్క బాబురే ఓకే ఏసీ వేస్తాడు నిరీక్షణ ఉందా ఏసీ వేస్తాడు నిరీక్షణ ఉంది చాలా విశ్వాసం ఉంది ఏసయ్య ఇస్తాడే పిల్లలు అవును కదా మన దేవుడు అడిగితే ఇస్తాడు కూడా గ్యారంటీకి ఇస్తాడు ఏసీ అక్కకి ఏమైనా ఇస్తాడు చూద్దాం ఒకసారి ఇచ్చే అంటాడు అంటావా ఇదో మంచి ప్రైజ్ వచ్చేసినట్టుంది బాబురే గట్టి క్లాస్ కొడుతున్నాడు ఏసయ్య ఇంకేమైనా ఇచ్చాడు చూద్దాం అమ్మ బాబురే ఏసయ్య ఇంకేదో ఇచ్చేస్తుంటాడు పిల్లలు తాల్బజా భయ్యా అటడి ఇంకా కొడదామా అబ్బా ఇంక ఇచ్చాడు ఏసయ్య అమ్మ బాబురే ఏసయ్య ఇంకేం చేసాడు ఓకేనా ఇంకేసాడు రావట్లేదు అక్క ఏసీ మీకు అంతవరకు ఇచ్చాడు అన్నీ కావాలి పాపం అక్కడ పెట్టండి వెళ్ళతో డబ్బులు ఇచ్చేసాలండి అక్క నువ్వు రానాక అక్క మంచి అది రానాక ఒకసారి అయ్య బావరే అవును పిల్లలు కదా యేసయ్య మనకు మంచి మంచి బహుమానాలు ఇస్తాడు అవునే కదా అక్క మీరు యేసయ్య ప్రార్థన చేస్తుంటారా అడిగారు ఎప్పుడన్నా పొందుకున్నారా ఇంకా యేసయ్య దగ్గర పెండింగ్ ఉన్నాయా అమ్మో చాలా ఉన్నాయి యేసయ్య దగ్గర పెండింగ్ చాలా ఉన్నాయి అక్క కూడా యేసయ్య ఇచ్చాడు చూద్దాం ఒకసారి ఏదో పెద్దది వచ్చినట్టుంది బాబురే ఇది నేను చేసుకుంటా బాబు వద్దులే అక్క ఇచ్చేద్దాం ఏడ్చింది బాబు గట్టి క్లాప్ కొడతా గట్టిగా అక్క మీరు విశ్వాసం బాగుందా ఓకే ఇంకోసారి చూద్దాం ఒకసారి యేసయ్య ఎక్కడో నిరీక్షించారు యేసయ్య మీద ఇస్తాడని గ్యారంటీగా మనం అడిగినవన్నీ మనం ఆయన అడిగిన ఎడల మనం పొందుకున్నామని అదా తెలుసు కదా అబ్బా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు యేసయ్య ఓకే ఒకసారి చూద్దాం పిల్లలు యేసయ్య ఏమని ఇచ్చుంటాడంటవా బాబురే అవును కదా గట్టి క్లాస్ కొడదా గట్టిగా మీకు విశ్వాసం లేదు అసలు ముందు బాబురే అమ్మ బాబురే ఇచ్చాడంటే యేసయ్య ఇచ్చాడంటవా
సూపర్ సూపర్ సూపర్. ఓకే, ఇంకా చూద్దాము. పిల్లలు ఓకే పెట్టు సార్. పిల్లలు మీరు ఎంతమంది కావాలి గిఫ్ట్లు? ఇప్పుడే కుదరదు ఇంతమంది కంటే నా వల్ల కాదు కానీ. అయ్యో బాబురే, లేదు లేదు లేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హలో పిల్లలు, హలో హలో పిల్లలు, భలే భలే పిల్లలు, మంచి మంచి పిల్లలు. కనిపిస్తుంది మీకు? కనిపిస్తుందా? కొంచెం ఎదురు పెట్టమంటావా? కొద్దిగా నా సురేష్ కొద్దిగా. లాక్కెళ్ళిపోతారు ఏంటి దీన్ని? ఓకే ఓకే, కూర్చో కూర్చో కూర్చోండి. హలో పిల్లలు, పిల్లలు నా దగ్గర ఏది ఇదేది ఒకటి. నానా కూర్చోవాలి. నా దగ్గర ఒకటి ఇదేం చెప్పండి, ఒక డ్రమ్, ఖాళీ డ్రమ్, ఒక డ్రమ్ ఒకటి ఉంది. ఓకేనా? ఒక డ్రమ్ ఒకటి ఉంది, బ్లాక్ హ్యాట్ ఒకటి ఉందన్నమాట. ఒకసారి దీని మీద పెడుతున్నాను. ఓకే గుడ్. మీకేం కనిపించింది? కుందేలు కనిపించింది కదా? అవును పిల్లలు, మన కళ్ళు మనలను మోసం చేస్తాయి అంటాం, చాలా నిజం అనమాట. ఇదే దేన్ని మరలా ఇలా తిప్పుతున్నాను. ఓకేనా? గుడ్. ఇప్పుడు ఈ సైడ్ ఏముంది చూద్దాం ఒకసారి. ఈ సైడ్ ఏముంది? ఈ సైడ్ ఏముందంటే చూసారా? పిల్లలు ఏముంది చెప్పండి? ఏం కలర్ మార్చేసుకుంది అది? అవును కదా, కలర్ వైట్ కలర్ ఉన్నది బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. వాంబో, ఇలా కొట్టేటట్టున్నారు. ఆగండి. సరే 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 మారుతున్నాను. ఓకే ఓకే, దేన్ని తిప్పాలి? అదేనా? ఏంటి ఇప్పుడు తిప్పనా? ఏముండి తిప్పితే? సరే, వైట్ కలర్. కాని పిల్లలు, మన కళ్ళు అంట మనల్ని ఏం చేస్తే చెప్పండి, మార్చుతాయి అంట కదా, మోసపోతాం అనమాట. ఇందాక మనం ఏం కలర్ చూసాం? ఒక కలరు వైట్ కలర్, ఇంకో కలరు ఏం కలరు? ఇంకో కలర్ బ్రౌన్ కలర్. ఓకేనా? అలా చూసాం. కాని పిల్లలు కదా, మనం చూస్తుండగానే ఏమై చెప్పండి, మన కళ్ళు అంట పిల్లలు వేరే విధంగా. ఓకేనా? చూద్దాం ఒకసారి కదా పిల్లలు. బాబరే, ఏముందో ఏంటో తెలియదు కదా. ఇప్పుడు ఏముంది వెనకాల? ఒకసారి చూడండి. ఏముంది? ఏం కలర్ ఉంది? ఏం కలర్ ఉంది? ఏం కలర్ ఉంది? ఏం కలర్ ఉంది? సార్ ఇప్పుడు నేను ఒకసారి చెబుతాను. ఇదా? ఇక్కడ వెనకాల? ఎక్కడా? సరే సరే. పిల్లలు గట్టి గ్లాసు కట్టండి. హలో హలో పిల్లలు, భలే భలే పిల్లలు, మంచి మంచి పిల్లలు, బంగారు పిల్లలు. ఓకే, లాస్ట్ మ్యాజిక్ సమయం అయిపోయింది. లాస్ట్ మ్యాజిక్. ఓకేనా? గుడ్. ఒకసారి రా తమ్ముడు. ఇంకొకరు ఎవరు రావాలి? ఎవరు వస్తారు? మీరుగా పెద్ద పిల్లలు. దినేష్ ఎక్కడ ఉన్నాడు? వినోష్ ఎవరు? రండి బ్రదర్, రండి. ఓకే గుడ్. పాలన్నా పెరుగన్నా, పాలన్నా పెరుగన్నా, మజ్జిగన్నా. ఓకే, దీన్ని గట్టి లాగాలి. ఎవరు బలం ఎక్కువ ఉందో చూద్దాం ఒకసారి. తెగిపోవాలి, అదంతే, తెగిపోవాలి. లేక ఎవరు బలం ఉంది? బాబురే, పాలనకి చాలా బలం ఉంది. ఓకే పిల్లలు, ఇప్పుడు ఇందాక సాతాను హృదయం. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్ళయిందా? తమ్ముడు నీకు? ఇద్దరికి
ఓకే, ముడెద్దిగాను ఒకసారి. ఆ ముడి కాదు, ఈ ముడి. ఇప్పుడే అమ్మో బాబరి. ఓకే పిల్లలు, సాతాను ఇందాకలా హృదయాన్ని బంధించేశాడు కదా, ఇప్పుడు కూడా పిల్లలు సాతాను మన మొత్తం టోటల్ బాడీని బంధించేస్తాడు. అవును, అందుకనే ఇలా ఇలా పట్టుకున్నా, ఈవెన్గా ఈక్వల్గా పట్టుకోవాలి. ఓకేనా? గుడ్. ఒకసారి నా మీద కోపం లేదు కదా, ఈవెన్గా ఇలాగా లాగాలి. ఓకే, లాగండి, టైట్ లాగండి. బాబురే, చూసారా పిల్లలు అన్నోళ్ళకి ఎంత కోపం ఉందో? ఓకేనా పిల్లలు, ఇప్పుడు నా చేతులు ఇలా పెడతాం. ఓకేనా? ఇప్పుడు మీరు 3 ముళ్ళు వేయాలి. ఓకేనా? గట్టిగా ఇద్దరు కలిసి. అబ్బా, మాంగళ్య తంతును నేను జీవన ఏదన కంటే ప్రధాన అయిపోయింది. భజంత్రిలో ఓకే. పిల్లలు చూసారా, ఇప్పుడు అమ్మో గట్టిగానే 3 వేశారు, 3 ముళ్ళు వేశారు. ఓకే, అమ్మ బాబురే, ఇప్పుడు తీయటం చాలా కష్టం కదా పిల్లలు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మా మధురనగర్ వెళ్ళిపోవాలంటే ఎట్లాగా అమ్మ బాబురే, కష్టం కదా పిల్లలు. సాతాను కూడా మనల్ని ఇలా బంధించేస్తాడు, ఎటు నుంచి కూడా మనకు దారి చూపించడు. ఓకేనా? ఒకే దారి చూపిస్తే ఏ దారి? అందుకని చాలామంది అటు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పిల్లలు, ఒక దారి ఉంది. ఏ దారి చెప్పండి? అది యేసయ్య దారి కదా. అక్కడికి వచ్చి యేసయ్యని అడిగితే, యేసయ్యా సాతాను నా దారులన్నీ మూసేశాడు, యేసయ్యా నన్ను ఇడిపించండి యేసయ్యా అని పిల్లలు మనం యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మనను గ్యారంటీకి ఇడిపిస్తాడు కదా. అమ్మ బాబురే, చాలా కష్టం. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మనను గ్యారంటీకి ఇడిపిస్తాడు లేదా? ఇడిపిస్తాడు. అన్నిటికీ ప్రార్థనే సమస్తం సాధ్యం కదా, ప్రార్థన ద్వారానే. అవును పిల్లలు. ఓకే, ఒకసారి చూద్దాం. డిలైట్. ఓకే పిల్లలు, ప్రార్థన చేద్దాం. ప్రార్థనకి అసాధ్యమైనది ఏదైనా ఉందంటే ఏమి అసాధ్యమైనది ఉండదు. గట్టిగా క్లాప్స్ కొడదాం భయ్యా, క్లాప్స్ కొట్టండి. హర్రీ బాబురే, క్లాప్స్ కొడదాం, గట్టిగా క్లాప్స్ కొడదాం. అయ్యో అయ్యో పిల్లలు, గట్టి క్లాప్స్ కొడదాం. ఏంటి కొట్టరా బాబు? ఏంటిది 2 సార్లు ముడేశారా? ఏదో ఒకసారి అడితే అమ్మా సార్ 2 తాళ్ళు ఉన్నాయంటే ఇక్కడ అక్కడ. అమ్మ బాబోయ్, రామలింగేశ్వర కట్టపిల్లలు ఏంటి అనుకున్నాను. అమ్మ బాబోయ్, ఎంత గొడవడతారు అనుకోవాలా? ఏంటిది? లేదు పిల్లలు, ఏసై కూడా ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేసాడు. ఏం చేశాడు? కానాన్ని ఇందులో వేసేసాడు, ప్రార్థన చేశాడు. యేసయ్య ప్రార్థన చేశాను, అద్భుతాలు చేశాడు కదా. మనం కూడా పిల్లలు ఏది కావాలన్నా ప్రార్థన చేయాలి. ఒకసారి ప్రార్థన చేద్దామా? ఒక్క చేయే కాదు, యేసయ్య 2 చేతులను ఇడిపిస్తాడు. గట్టి గ్లాసు కొడదా. హలో పిల్లలు, హలో పిల్లలు, మంచి పిల్లలు, బెంగారు పిల్లలు, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు అసలు. నిలబడి సార్, నిలబడి. రెడీ, 1 2 3. పొంగి హలో పిల్లలు, హలో పిల్లలు, భలే పిల్లలు. ఒకసారి మా సింగింగ్ టీం ఒకసారి రానా ఒకసారి.